అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఏంటి మాత, ఏమైంది? ఏం జరగాలనుకుంటున్నారు మీరు? మన మహాలక్ష్మి నారాయణని అడుగుతుంది. ఏం జరిగితే ఫస్ట్ క్లాస్ వచ్చి పాస్ అయ్యి ఉంటావు. ఫస్ట్ క్లాస్ వస్తే మీకు ఏమైనా అభ్యంతరమా? ఫస్ట్ క్లాసా? నాకైతే పర్మిషన్ ఇచ్చావు కదా మాత, గ్రాంటెడ్, పర్మిషన్ మీకు గ్రాంటెడ్ అనేసరికి ఇంకా నారాయణ వెంటనే వెళ్ళిపోతాడు. ఈ లోపల అమ్మ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావా అంటూ మన మహాలక్ష్మికి పెద్ది స్వీట్ ఇస్తాడు. స్వీట్ ఇచ్చి, పెద్ది నేను చాలా కష్టపడ్డాను పెద్ది, అసలు మీకు ఎలా వచ్చిందో చెప్పండి అంటూ మన చక్రి అంటే నేను చాలా కష్టపడి అతని దగ్గర నా ప్రతిభ అంతా చూపించి అప్పుడు డ్రైవింగ్ చేసి నేను సంపాదించాను పెద్ది, అంతేలేండి. సహాయం చేసిన వాళ్ళు చెప్పరు. ఏంటమ్మా అలా వెళ్ళిపోతున్నాడు వాడు, అంతా అతని వల్లే పెద్ది వచ్చింది ఏంటి అంటూ మన కోపం తగ్గలేదా అంటూ మహాలక్ష్మి చక్రి దగ్గరికి వస్తుంది. అదేలేండి, సాయం చేస్తే కనీసం కూడా చెప్పరు అని అంటే, అదేం లేదండి, ఏ సాయం చేస్తే చెప్పాలా ఏంటి అని అంటే ఈ లోపల మన కేశవ వస్తాడు. ఏంట్రా అంతా విన్నావా? విన్నాను. ఒరే థ్యాంక్స్, అడిగి అడిగి చెప్పించుకోకూడదురా, వాళ్ళంతటా వాళ్ళే చెప్పాలి అని అనేసరికి ఈ లోపల మా శైలు విజిలేస్తుంది. ఎవర్రా విజిలేసేదంటే, ఇదిగో నీ తాలూకే, మీ ఆడింగులో అని చెప్తాడు. ఇందుకు పోలీలు వెళ్ళరా అంటే, నేను కేశవరా అనేసరికి, ఒరే నువ్వైనా సుఖపడ్డావురా, నాక వెనకాల పుట్టావు, నువ్వైనా సుఖపడ్డావురా నువ్వు అంటూ చెప్పుకుంటాడు మన చక్రి. ఈ లోపల శైలి ఏమీ తినలేదు, ఇంటి దగ్గర గబగబా తినేస్తుంది. ఏంటి ఇంటికాడ ఏమీ తినలేదా ఏంటి, నన్ను కొడుతున్నారు, ఈ సంబంధం చూస్తాన్నారు. అవునా, ఏంట్రా సంబంధం చూస్తానన్నా కూడా నీకేమనిపించట్లేదా అని అనేసరికి, వచ్చేస్తారా వాళ్ళు, టిఫిన్ చేసి వచ్చేస్తారు. ఈ లోపల ఏంట్రా అంటూ మన శైలి వాళ్ళ అన్నయ్య అని ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు. అటుగా వెళ్తున్న మన మహాలక్ష్మిని చూసి శైలు వాళ్ళ అన్నయ్య పంచమి పాప అని అంటూ ఉంటాడు. ఏంటి అదేంట్రా, 5 మగాళ్ళతో ఉన్న ఆడదాన్ని ఏమంటారా? పంచమి పాప అంటారు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, నోరు కంట్రోల్లో పెట్టుకు మాట్లాడు, అర్థమవుతుందా? అవును, నువ్వు 5 మగాళ్ళతో ఉంటావు కాబట్టి నేను పంచమి పాప అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఫట్మని కొట్టేసరికి, ఇంకా అసలు బుద్ధి లేదా, సరిగ్గా మాట్లాడు లేదంటే ఊరుకోను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి పాప అటుగా వెళుతున్న నుంచుంటుంది బస్ స్టాండ్లో. నుంచునేసరికి తన చున్నీ పట్టుకుని శైలు వాళ్ళనే చాలా దూరం లాక్కెళ్ళిపోతాడు. ఎంత బాధ, ఎంత ఇదిగా అనిపిస్తుందో, చాలాసేపు లాక్కెళ్ళిపోతాడు. నన్నే కొడతావా, నీ సంగతి చెప్తానే అని చెప్పేసి బైక్ మీద తనతోటి చున్నీ పట్టుకుని లాక్కుని చాలా దూరం వచ్చేస్తాడు. ఎవరు అబ్బాయి ఎవరు అసలు, అది ఇది అని అంటూ ఉంటారు కానీ జనం ఏం చేయలేరు. పడిపోతుంది అనుకోకుండా స్కిడ్ అయి తను పడిపోతుంది. లాగడంలో పడిపోయేసరికి బురదంతా పడిపోతుంది. ఇంటికి వెళ్ళేసరికి మన పెద్ద అందరూ అడుగుతారు. ఈ లోపల నుంచి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నా బ్రో అంటూ మన కేశవ దగ్గర ఉన్న అబ్బాయి వస్తాడు. అన్నా బ్రో, కేశవ అన్న ఉన్నాడా? ఉన్నాడు, వెళ్ళు అని చెప్పేసి, రే చక్రి ఏంట్రా, లైసెన్స్ గురించి వెళ్ళి చూసుకోవచ్చు కదా, లైసెన్స్ తనకు ఇప్పుడే కదా అన్న వచ్చింది, తర్వాత వస్తుందిలే, ఇదే అన్న పంచ్ అంటే అనేసరికి నవ్వుకుంటూ ఉంటారు. ఈ లోపల అటుగా వెళ్తున్న మన మహాలక్ష్మి ఇంటికి వచ్చేస్తుంది. ఏమైందమ్మా మహాలక్ష్మి అని అనేసరికి, ఏం లేదు పెద్ది, ఉత్తినే అలా ఏం లేదు అంటే, ఏం జరిగిందో చెప్పమ్మా. ఏం జరిగిందండి వదిన, ఏమైంది అందరూ అడుగుతారు. ఇంతకీ చూస్తే నీ శైలి వాళ్ళ అన్నయ్య నన్ను ఇలాగ చున్నీ పట్టుకు లాగాడు, ఇలా జరిగింది, నేను బురదలో పడిపోయానని చెప్తుంది. చెప్పేసరికి అయినా అసలు గొడవ పెట్టద్దు అని అనేసరికి ఇంకా అసలు ఆగడు మన చక్రి. ఇంకా వెంటనే ఇంకా ఒక్క రకంగా ఆగకుండా వెళ్ళిపోతాడు. ఈ లోపల ఏంటి ఎక్కడికి వెళ్తున్నారంటే, అమ్మ నీ జోలికి వస్తే ఊరుకోం అని చెప్పేసి నారాయణ కూడా, రే పదండ్రా అని చెప్పేసి వెళ్ళిపోతారు. అందరూ కలిసి వెళ్తారు. ఏంటి పాప ఎందుకు వచ్చావు మళ్ళీ అని అనేసరికి, వెనకాల చక్రి కేశవ ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఉండేసరికి ఇంకా చక్రిని మన పెద్ద ఉంటారు. ఏంటి మాట్లాడేవంట, ఏం మాట్లాడేవరా అనేసరికి, ఓ పక్క నుంచి కన్న, ఓ పక్క నుంచి కేశవ, ఓ పక్క నుంచి నారాయణ అందరూ చుట్టుమట్టేసరికి, ఏంటి మాట్లాడు, నీకు అక్క చెల్లెళ్ళు లేరా, ఎవరు లేరా, అయినా సరే ఎందుకు నోటుకు వచ్చినట్టు మాట్లాడావంట, ఏమనుకుంటున్నావురా నువ్వు, ఇందాకేదో వాగేవంట చెప్పు, ఏంటి పంచమి పాప, ఏమనుకుంటున్నావురా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు, 5 మగాళ్ళ ఇంట్లో ఉంటే అంతలోకి అయిపోయామా, ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక అన్న, ఒక స్నేహితుడు, ఒక పెనిమిటి, ఇలాంటి బంధాలున్న చోటున్నావు, ఏమనుకుంటున్నావురా, ఏంటి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావా,
ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఫట్ట మన పెద్ది కొట్టేసరికి అసలు ఇంకా వాడికి దోల తీరిపోద్ది. అదేవిధంగా కేశవ, చక్రి అందరూ డిష్యూమ్ అంటూ కొడుతూనే ఉంటారు తన ఫ్రెండ్స్ని. ఇంకా అందరూ కలిపి ఒక్కసారిగా కాలు వేసి తొక్కబోతుంటే నారాయణ చెప్తారు, ఆగుతావేంట్రా, కొట్టండి, ఇదే చేయితో చున్నీ లాగుతావేంట్రా నువ్వు అంటూ కేశవ ఈ మొత్తం ఏదైనా ఉంటే నాతో తేల్చుకోవాలరా, ఆవిడతో తేల్చుకోవడం ఏంటి అని చెప్పేసి కొట్టేసరికి ఇంకా అసలు ఫట్ట కొడుతూనే ఉంటారు అందరూ. కొట్టేసరికి నారాయణ చెప్తారు, తొక్కండి రా, పీక తొక్కితే వాడు కిందకి దిగిపోవాలి, నువ్వే కాదు రేపొద్దున నీ చెల్లెలు నా ఇంటికి వచ్చినా కూడా మా బాధ్యతే, అది మా ఇంటి ఆడపిల్లల జోలికి వస్తారా అని చెప్పేసి అందరూ కలిపి కొట్టేసరికి ఇంకా శైలు వాళ్ళ అన్నయ్య ఇంకా వెంటనే ఇంకా సారీ అని చెప్పేసి, ఒరే సారీ చెప్పరా అని చెప్తే సారీ చెప్పి చున్నీ ఇచ్చేస్తాడు. ఇంకా అందరూ ఇంటికి వచ్చేస్తారు. ఈ లోపల శైలు వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్తాడు. ఏమైందిరా, నీకేమైంది అని అనేసరికి ఏం లేదమ్మా, వాళ్ళు కొట్టారు, శైలు లవ్ చేసిన వాళ్ళు కొట్టారు, ఆ మెకానిక్ గడు కొట్టాడంటే, ఎందుకు కొట్టారా నిన్ను అంటే, మా చెల్లికి పెళ్లి చేస్తున్నాం, మీరు మా చెల్లికి జోలికి రావద్దంటే కొడతారు. ఏమైందండి, ఏమైంది పినిగారు, వదిన చూసారా, ఆ రౌడీ మూకలు కొట్టారంట, కొట్టొచ్చు అని అంటూ ఉంటారు. ఓ పక్క నుంచి మన మహాలక్ష్మి ఇంటికి వచ్చి అడుగుతుంది, మీకు ఎందుకంత కోపం అని అనేసరికి, ఏరా ఏమైంది, ఏమండి ఏమైంది వరాలు, ఏమైంది చూడండి బాబు, ఏమైందిరా అంటే, ఇలా కొట్టారు నాన్న, వాళ్ళ సంగతి చెప్దాం పదా అని చెప్పేసి అంటే, మీరు వెళ్ళి శైలు వాళ్ళ అన్నయ్యని గొడవ పడ్డారు, ఇప్పుడు వాళ్ళ ఇంటికి గొడవకి వస్తావేంటి, వచ్చేసారు అని చెప్పేసరికి అందరూ వచ్చేస్తారు. ఏమనుకుంటున్నారా రౌడీ మొక్కలారా, నా కొడుకుని కొడతారేంట్రా మీరు, రండ్రా బయటికి, అసలు ఏమనుకుంటున్నారు, మిమ్మల్ని జైల్లో వెయ్యాలి, అసలు నా కొడుకుని ఎందుకు కొట్టారు అని చెప్పేసి అంటారు. ఇవాళ ఎపిసోడ్ ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చేటైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.